హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఒక 2 అవర్స్ వరకు టైం స్పెండ్ చేసి మీకోసం వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే వచ్చే వారం ఉద్యోగ పర్వం అని చెప్పేసి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ వచ్చింది. తొలి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం. సోమవారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం. సీఎం వద్దకు ఉద్యోగ పోటీ పరీక్షల ఫైలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా సీఎస్తో సమీక్ష అనంతరం పంపిన ఆర్థిక శాఖ, పోలీస్, పంచాయతీ, విద్య, వైద్యానికి ప్రాధాన్యం అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి తొలి నోటిఫికేషన్ కింద ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వబోతున్నారు. సీఎం ఆమోదించే శాఖలకే ఆర్థిక శాఖ అనుమతి. రిజర్వేషన్లు, రోస్టర్లు నిర్ణయించనున్న శాఖలు, తర్వాత రిక్రూట్మెంట్ బోర్డులకు ప్రతిపాదనలు, సిలబస్ అప్డేట్పై టీఎస్పీఎస్సీ దృష్టి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్న కమిషన్, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లు, పుస్తకాలను ముద్రిస్తున్నటువంటి తెలుగు అకాడమీ, కొత్త జిల్లాల సమాచారంతో తెలంగాణ జాగ్రఫీ, 4 నగరాల్లో పుస్తకాల విక్రయ కేంద్రాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. 6 నుండి 9 నెలల్లో 80,000 ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి కేటీఆర్ గారు అయితే ఇక్కడ ఒక సభలో చెప్పడం జరిగింది. సో 80,000 ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి వారం గడుస్తున్నా ఎలాంటి కదలిక లేదని నిట్టూరుస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి రాష్ట్ర అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏ క్షణమైన నోటిఫికేషన్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రాధాన్య శాఖలను అగ్రభాగాన పేర్కొంటూ సీఎం కేసీఆర్ ఆమోదం కోసం ఫైల్ను పంపారు. ఆయన ఆమోదించిన పోస్టులకు తొలి నోటిఫికేషన్లు వెలువడతాయని భావిస్తున్నారు. పోలీస్, పంచాయతీరాజ్, విద్య, వైద్య శాఖల్లో ఏదో ఒక శాఖకు సంబంధించి తొలి నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అన్నీ సజావుగా జరిగితే సోమవారం తర్వాత ఎప్పుడైనా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడతాయని అధికార వర్గాలు తెలుపుతున్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కేసీఆర్ ప్రకటించి వారం గడిచింది. సో ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి ఏదైతే నిరుద్యోగులు నిరుత్సాహంలో ఉన్నారో సో వారికి ఇది గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వయోపరిమితికి సంబంధించి కూడా మనకి 2-3 రోజుల్లో జీవో అయితే విడుదల కాబోతోంది. 44 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితి పెంచి ఓసీలకు 44 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 49 సంవత్సరాలు, మిగిలినటువంటి దివ్యాంగులకు 54 ఏళ్లుగా నిర్ణయించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదల చేయాలని చెప్పేసి సీఎస్ ఆమోదించినట్లుగా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా కొత్తగా మరో 5 బీసీ స్టడీ సర్కిళ్లను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలను సిద్ధం చేసేందుకు ఈ బీసీ స్టడీ సర్కిళ్ళు ఉపయోగపడతాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా సిలబస్ అప్డేట్పై టీఎస్పీఎస్సీ దృష్టి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే జాబ్ నోటిఫికేషన్లను జారీ చేయడానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతోంది. దీనికి అవసరమైనటువంటి అన్ని చర్యలను అధికారులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సిలబస్ అప్డేట్ చేయడంతో పాటు పరీక్షలను నిర్వహించాల్సినటువంటి విధానంపై దృష్టి సారించారు. మరోవైపు నిపుణుల కమిటీ రూపొందించినటువంటి సిలబస్ ఆధారంగా అభ్యర్థులకు పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడానికి తెలుగు అకాడమీ అధికారులు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటిలో గ్రూప్ 1 వంటి ఉన్నత స్థాయి పోస్టులు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయలేదు. తొలిసారిగా ఇప్పుడు భర్తీ చేయబోతున్నారు. దీంతో ఈ నియామకాలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించేటువంటి రాత పరీక్షల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సిలబస్ను రూపొందించింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం 2015లో వివిధ రంగాల నిపుణులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి నియామక పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ను ఖరారు చేశారు. తాజాగా భర్తీ చేయనున్నటువంటి పోస్టులకు కూడా ఈ సిలబస్తోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అందువల్ల గతంలో పేర్కొన్న సిలబస్ని అభ్యర్థులు ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే సిలబస్ను ఆధారంగా తీసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలను ముద్రించింది. ఈ పుస్తకాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
అవసరాన్ని బట్టి వీటిని మళ్లీ ముద్రించాలని తెలుగు అకాడమీ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని పుస్తకాల్లో సమకాలీన అంశాలు చేర్చాల్సి ఉంటుంది. వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు పోటీ పడేటువంటి అభ్యర్థులకు బాగా ఉపయోగపడే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పుస్తకాల ముద్రణ కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ జాగ్రఫీ సిలబస్లో మార్పులు చేర్పులను చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. తాజా అంశాలతో తెలంగాణ భూగోళ శాస్త్రం జాగ్రఫీ సిలబస్ ఇప్పటికే ఖరారైంది. దీనికి సంబంధించిన పుస్తకాల ముద్రణకు కూడా అధికారులు ఆర్డర్ ఇచ్చారు. తెలుగు అకాడమీ ప్రచురిస్తున్నటువంటి పుస్తకాలు వారం 10 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గ్రూప్స్ పరీక్షల విధానం అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఆల్రెడీ నేను మీకు ఒక సపరేట్ వీడియో అయితే చేశాను గ్రూప్ 1కి సంబంధించి, మన ఛానల్లో ఉంటుంది, మీరైతే చూడొచ్చు. ఇంకా ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్ అని సాక్షిలో అప్డేట్ వచ్చింది. ఆర్థిక శాఖకు చేరిన 10 శాఖల ప్రతిపాదనలు జాబితాలో హోం, వైద్యారోగ్య శాఖ, ఇంకా రెవెన్యూ, వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ ఉన్నాయని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. త్వరలో నియామకాలకు అనుమతిస్తూ జీవోలు, తొలి విడత నోటిఫికేషన్లకు జారీకి ముమ్మర కసరత్తు అని చెప్పేసి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. ఉగాది నాటికి తొలి విడత నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 2న ఉగాది పండుగ జరుపుకోనుండగా మరో 2 వారాల్లోగా తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 27 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 80,000 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. సో దశల వారీగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా 30,000 నుంచి 40,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఎక్కువ మంది ఈ మెగా ఉద్యోగ మేళాలో భాగంగా పంచుకోవాలన్న ఉద్దేశంతో విడతల వారికి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఒకేసారి 80,000 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడం వల్ల ఇబ్బందులుంటాయని ప్రభుత్వం ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కాగా వివిధ శాఖల నుంచి వస్తున్నటువంటి ఉద్యోగ ఖాళీల సమాచారంపై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. గురువారం నాటికి 10 ప్రభుత్వ శాఖల కొలువుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించాయి. హోం, వైద్యారోగ్య శాఖ, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఇంకా గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. హోంశాఖలో 18,000 పోస్టులు, వైద్యారోగ్య శాఖలో 12,000, పాఠశాల విద్యాశాఖలో 13,000 పోస్టుల భర్తీ కావాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు కొన్ని మార్పులను సూచించగా 1-2 రోజుల్లో ఆ శాఖల నుంచి తుది ప్రతిపాదనలు మళ్ళీ ఆర్థిక శాఖకు అందనున్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా సీఎం సూచనలు అందిన వెంటనే జీవోలు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో సీఎం ఆమోదించినటువంటి శాఖలకి సంబంధించి మనకి తొలి విడత పోస్టుల భర్తీకి సంబంధించి మనకి ఇక్కడ జీవోలు కూడా జారీ చేయనున్నట్లుగా మెన్షన్ చేశారు. ఇంకా 9 నెలల్లోపే 80,000 ఉద్యోగాల భర్తీ కంప్లీట్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ గారు అయితే నిన్న ప్రకటించడం జరిగింది. సో 6 నుంచి 9 మాసాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. నిరుద్యోగ యువత ప్రభుత్వం ప్రకటించిన ఈ ఉద్యోగాల కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కోరారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని ఆయన చెప్పడం జరిగింది. సో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆయన సో ఈ విధంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇంకా బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఈనాడులో అప్డేట్ వచ్చింది. బోర్డులు లేని శాఖలు పోస్టులకు సంబంధించి టీఎస్పీఎస్సీకి అప్పగించబోతున్నారు. వరుసగా నోటిఫికేషన్లకి సంబంధించి అన్ని శాఖలు సన్నద్ధంగా ఉండాలి. సమీక్షలో సోమేష్ కుమార్ ఆదేశాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ సోమేష్ కుమార్ అయితే తెలపడం జరిగింది. నిన్న సమీక్ష సమావేశం అయితే కొన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఆయన చేయడం జరిగింది. తొలి ప్రకటన పోలీసు శాఖ నుంచి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సమీక్షా సమావేశంలో పోలీసు శాఖ అధికారులు తాము 18,000కి పైగా నియామకాలకు సర్వసన్నద్ధంగా ఉన్నామని తెలియచేయగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అతి త్వరలో మంచి రోజు చూసి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని సీఎస్ సూచించారు. అంటే తొలి నోటిఫికేషన్ పోలీసు శాఖ నుంచి వెలువడనుంది. మరోవైపు టెట్ నిర్వహణతో పాటు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహణ కోసం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్యులు, సిబ్బంది నియామకాలను ఆ శాఖ బోర్డు చేపట్టేందుకు సైతం ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. విశ్వవిద్యాలయాల ఖాళీల భర్తీకి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి భర్తీ చేయాలని చెప్పేసి నిర్దేశించారు. గురుకులాల ప్రత్యేక బోర్డు ద్వారా వాటి పరిధిలోని పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్ పోస్టులను భర్తీకి సన్నద్ధంగా కావాలని చెప్పేసి సిఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను కోరడం జరిగిందని ఇక్కడైతే మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అన్నిటికీ ఆర్థిక శాఖ ఆమోదం ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఆయన అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి 1 by 1 నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఇంకా మనకి దిశ న్యూస్ పేపర్లో పోస్టుల భర్తీపై కసరత్తు షూరు అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. 5 శాఖలతో సిఎస్ సమీక్ష,
ఆర్థిక శాఖ ఉత్తర్వులపై చర్చలు, తొందరలో నోటిఫికేషన్లపై సమాలోచనలు అని చెప్పేసి ఇక్కడైతే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా రిక్రూట్మెంట్ ఎలా చేద్దామని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మెడికల్ బోర్డా లేదా టీఎస్పీఎస్సీనా, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం, ఆఫీసర్లతో హెల్త్ సెక్రటరీ సమీక్ష అని చెప్పేసి ఆరోగ్య శాఖకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి 12,000 పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ మెడికల్ బోర్డు ద్వారా రిక్రూట్ చేస్తారా లేదా మనకి దీనికి సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీకి ఇస్తారా అనేటువంటి దానిపై ఆలోచనలు చేస్తున్నట్లుగా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. అత్యంత జాగ్రత్తతో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి వారైతే నిర్ణయం తీసుకోబోతున్నారు. నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి ఖాళీలు నింపుతామని స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో వైద్యారోగ్య శాఖ అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తుంది. గతంలో టీఎస్పీఎస్సీ ద్వారా చేసినటువంటి రిక్రూట్మెంట్ ఆలస్యం కావడంతో ఈసారి టీఎస్ మెడికల్ అండ్ హెల్త్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి మెజారిటీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే డాక్టర్లు, స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ బోర్డుకు ఇచ్చి పారామెడికల్ ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ నుంచి నింపాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా 80:20 సూత్రంతో మంచి మార్కులు అని చెప్పేసి ఇక్కడ పోలీస్ అధికారి గారు ఇక్కడైతే నమస్తే తెలంగాణకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక రోజుకు 8+10+6 గంటలుగా విభజించుకోవాలి. సివిల్స్ అభ్యర్థులు పరాటో సూత్రాన్ని పాటిస్తారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆసక్తి సామర్థ్యం ఉన్న ఉద్యోగాలను ఎంచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా సిలబస్ చదివితే మంచి ఫలితాలు. ఇంత భారీ స్థాయి ఉద్యోగాల ప్రకటన ఇదే ప్రథమం. వాట్సాప్ గురు ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులకు ఇంటర్వ్యూ శిక్షణ ఇస్తామని చెప్పేసి ఇక్కడైతే ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఆసక్తి ఉన్నటువంటి ఉద్యోగాలకే సిద్ధమవ్వాలని, సిలబస్పై పట్టుండాలని చెప్పేసి ఆయన అయితే సూచించారు. కోచింగ్తో ప్రయోజనాలు కూడా ఉంటాయని చెప్పేసి ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా త్వరలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నట్లుగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో దీనికి సంబంధించి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ రాచకొండ ఎస్పీ నుంచి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రాచకొండ సిపి నుంచి మహేష్ భగవత్ గారి నుంచి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో రివిజన్తో విన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. చదవడమే కాదు, సమీక్ష తప్పనిసరి. నిరంతర శ్రమతో విజయం తథ్యం. సిలబస్ అంశాలపైనే దృష్టి పెట్టాలి. రాతలో నైపుణ్యం మెరుగుపరుచుకోవాలి. గ్రూప్స్ అభ్యర్థులకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఇక్కడ చూసుకున్నట్లయితే షర్మన్ సలహాలు, సూచనలు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా వివాదాలు లేకుండా నోటిఫికేషన్లను మెన్షన్ చేశారు. అన్ని శాఖల అధికారులతో సిఎస్ సమీక్ష. 1-2 రోజుల్లో వయోపరిమితి సడలింపు జీవోలు ఇవ్వాలని ఆదేశాలు. దశల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి స్పష్టీకరణ అని ఇక్కడ నమస్తే తెలంగాణలో మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్. గ్రూప్ 1 అధికారుల సంఘం కృషికి అభినందన అని చెప్పేసి మెన్షన్ చేశారు. తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం మరియు శాతవాహన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ నెల 20వ తేదీన కరీంనగర్లోని శుభం గార్డెన్స్లో నిర్వహిస్తున్నటువంటి పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు పోస్టర్ను గురువారం నాడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ప్రకటన వెలువరించారని గుర్తు చేశారని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా స్టడీ మెటీరియల్కు గిరాకీ లేదని చెప్పేసి మెన్షన్ చేశారు. ఖాళీల భర్తీ ప్రకటనపై అపనమ్మకం, కొనేవారు లేక వ్యాపారుల ఇబ్బందులు, కొంతకాలం వేచి చూసే ధోరణిలో యువత, కేసీఆర్పై నమ్మకం లేకపోవడమే కారణమా అని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసినా కూడా ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియక ఈ బుక్స్ కూడా కొనట్లేదని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్లుగా నిరుద్యోగులు ఉన్నట్లుగా ఇక్కడైతే తెలుస్తోంది. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పేసి ఇక్కడ ఒక నిరుద్యోగి అయితే చెప్తున్నాడు. అలాగే కొనేందుకు ఆసక్తి ఎవరో చూపడం లేదని చెప్పేసి ఇక్కడ బుక్స్కి సంబంధించిన వ్యాపారం అయితే చెప్పడం జరిగింది. ఇంకా 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారా చేయరా అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు గారు అయితే సెంట్రల్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సెంట్రల్ కొలువుల భర్తీపై ఏం చేస్తారు? సీఎం కేసీఆర్ 91,000 పోస్టులు ప్రకటించారు. బీజేపీ నేతలారా ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి ప్రశ్నించిన మంత్రి తన్నీరు హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా పారామిలిటరీలో 70% తగ్గిన నియామకాలు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గెజిటెడ్ అధికారి స్థాయి పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా బాసర ఆర్జీయూకేటీ నుంచి మనకి గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి సివిల్, సిఎస్సి, ట్రిపుల్ఈ, మెటలర్జీ, మెటీరియల్స్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మార్చి 21 లాస్ట్ డేటు. rguk.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేయండి. ఇంకా ఆర్మీ నుంచి మనకి 191 పోస్టులతో ఎస్ఎస్సి టెక్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో దీనికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.